మళ్ళీ చెప్పించుకోవాలి. నేను ఒకటే కోరుతున్నాను. నేను మళ్ళీ ఇవాళ చాలామంది కొట్లాడి ఉన్నాను. మా ఎమ్మెల్సీ సార్, మా అన్న రమణ కొట్లాడి. ఇవాళ ఇంకా అనేక సంఘాలు కూడా ఉన్నాయి. నేను మా అన్నకి ఏం చెప్పానంటే, అన్న ఈ సంఘాన్ని లీడ్ చేయాలనుకుంటే మా బండప్రకాశం చెప్పిన అందరితో మాట్లాడినా మన గుడ్ల వల్ల కింద పడవు. నీ గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందంటే అందరినీ కలిపే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కలిపే దాని మీద ఆధారపడి ఉన్న శక్తే తక్కువ. ఆ శక్తి కూడా డివిజన్ ఫోర్సెస్గా ఉంటే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 100% అసలు ఎంత జనాభా ఇవాళ మొత్తం తెలంగాణలో దళితుల తర్వాత బాగా జనాభా ఉన్నటువంటి కులం ముద్రాజుల కులం. జిల్లాలో బట్టిగానే అవుతాయి పదవులు రావాలని పడుతుంది. ఎంత లౌక్యం ఉండాలి. ఇట్లా కదా ఇప్పుడు కొట్లాడి పెట్టుకుని వస్తుంది. నువ్వు ఇంతవారిని సాకత ఏంటంటే ఇక్కడ ఇదే ఉపాయంతో నిజంగా చూస్తున్నాను. నేను దగ్గర ఇరిచేయాలి. వేరే వాళ్ళకు మనకు తేడా కదే. రేషం, కోపం, సాహసం, ధైర్యం మన ఆస్తి కావచ్చు. ప్రదర్శించే దగ్గర పద్ధతి ప్రకారంగా ప్రదర్శించాలి. పద్ధతి లేకుండా ప్రదర్శించద్దు, నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మీరు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. మీ కర్తవ్య నిర్వహణలో నా భాగస్వామ్యం నాకు ఉంటుంది. మా అన్న వారు చెప్పినాం, అధికారిగా నిర్వహించాలి, ఒక స్తూపం ఏర్పాటు చేయాలి. డెఫినెట్గా స్తూపం ఏర్పాటు చేయాలి. మనమే చేసుకుందాం. మనం పెద్ద అదేం లేదు. బాధ్యత బ్రహ్మాండంగా వారి స్తూపాన్ని ఏర్పాటు చేసుకుందాం. మీరు ఇప్పుడే చెప్పింది ఉజ్జయిని మహంకాళి నిర్మించినవాడు మనవుడు, కానీ కాలగర్భంలో కలిసిపోయింది. అక్కన్న మాదన్న మనవుడు అంటే ఇంత పెద్ద చరిత్ర. అంటే బస్సులో చేస్తే ఒక మంచి మాట చెప్పిండు, అన్న చెప్పిండు, అందరూ వ్యక్తులుగా మాత్రమే వచ్చిండ్రు. సంఘపరంగా రాలేదు. వచ్చినాక సంఘపరంగా ఐడెంటిఫై కావచ్చు దాకా. అందుకనే ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళం దళిత జాతికి, అణగారిన వర్గాలకు, ఆకలి ఉన్నవాడి చుట్టపొలమే మనకు ఆ సామాజిక నేపథ్యం చూస్తున్నాం. కులమనే నేపథ్యం కంటే కూడా ఆకలికి అండగా ఉండాలి, అణగారిన వర్గాలకు బాసటగా ఉండాలి, అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడడంలో, వెలుగెత్తడంలో రాజీ పడద్దని ఫిలాసఫీ నుంచి వచ్చినాం. కాబట్టి డెఫినెట్గా మేము అందరి పుత్ర సద్ది లెక్క ఉంటాం కావచ్చు. ఆ పుత్ర సద్ది లెక్క ఉండే క్రమంలో ఆ జాతిలో మీరు కూడా భాగం. కాబట్టి 100% ఆ రుణం తీసుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కరిస్తాను.